నమస్కారం. నేను రాపోలు భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా జనవరి 31వ తారీఖు నాడు జరగబోయేటటువంటి తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలలో నేను ఒక మెంబర్గా పోటీ చేయటం అనేది జరుగుతాను. మీ అందరికీ తెలుసు, 2 సంవత్సరాల కోసం ఎన్నికైనటువంటి బార్ కౌన్సిల్ చైర్మన్ మెంబర్లు 7.5 సంవత్సరాలు అయినా సరే బార్ కౌన్సిల్కి ఎన్నికలు జరగకుండా వ్యవహరించినటువంటి తీరు ఉంది. దీని మీద ఈ తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరపాలని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే తప్పని పరిస్థితులలో ఈరోజు ఎలక్షన్స్ జరపడానికి తయారవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి బార్ కౌన్సిల్ చైర్మన్ కానీ బార్ కౌన్సిల్ మెంబర్లు కానీ ఈ రాష్ట్రంలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి 50,000 మంది అడ్వకేట్లు చాలామంది ఇన్సూరెన్స్ లేక, వెల్ఫేర్ ఫండ్ లేక, వాళ్ళు చాలామంది అడ్వకేట్లకు హెల్త్ ఇన్సూరెన్స్ లేక బాధపడుతున్నటువంటి పరిస్థితి. యువ న్యాయవాదులు పేదల నుంచి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లాంటి పేద వర్గాల నుంచి వస్తున్నటువంటి న్యాయవాదులకు ఈ రాష్ట్రంలో స్టైఫండ్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి కొత్తగా ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులకు కావాల్సినటువంటి లీగల్ స్కిల్స్ పెంచేటటువంటి పని, లీగల్ ఎంపవర్మెంట్ పెంచేటటువంటి పని రాష్ట్ర బార్ కౌన్సిల్ చేస్తలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకనే ఈ రాష్ట్రంలో తెలంగాణ బార్ కౌన్సిల్కు ఒక అబ్నార్మల్ చేంజెస్ అవసరం. కొత్తగా అభ్యర్థుల్ని, కొత్త వ్యక్తులను ఎన్నుకోవాలని, కొత్త చైర్మన్ ఎన్నుకోవాలని. ఈ రాష్ట్రంలో విపరీతంగా అడ్వకేట్లు మర్డర్ అవుతారు, న్యాయవాదుల మీద అక్రమంగా క్రిమినల్ కేసులు పెడతారు. బార్ కౌన్సిల్ కూడా ఎలాంటి సంబంధం లేకుండా రోడ్డు మీద పోయేటోడు దరఖాస్తు పెడితే కూడా బార్ కౌన్సిల్ వాళ్ళు అమాయకమైనటువంటి అడ్వకేట్ల మీద కేసులు కట్టడం, కేసులు విచారణ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. అందుకనే ఈ రాష్ట్రంలో తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని 41A అనేటటువంటి మిసిటిలేసి వెళ్తాం. ఏంటి, పోలీసుల కేసులు కడుతున్నారు, పోలీసుల ఛార్జ్షీట్ వేస్తారు, పోలీసుల కేసులను లోకదద్దల కాంప్రమైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అడ్వకేట్ల యొక్క సంబంధం లేకుండా, పాత్ర లేకుండా పోలీసులే అన్నీ చేస్తూ మరి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఒక పరిస్థితి కనపడతాం. ఈ రాష్ట్రంలో న్యాయవాదులకి ఒక గౌరవం కల్పించేటటువంటి ఒక బార్ కౌన్సిల్ కావాలని, ఈ రాష్ట్రంలో న్యాయవాదులు పడుతున్నటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి ఒక బార్ కౌన్సిల్ కావాలని, అట్లాంటి చైర్మన్ మెంబర్లు కావాలని, ఈ రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇచ్చేటటువంటి ఒక పని చేయాలని, జూనియర్ న్యాయవాదులకు 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్రోల్ అయినటువంటి 13,000 మంది న్యాయవాదులకు ఈ రాష్ట్రంలో హెల్త్ కార్డ్స్ లేవు. ఇచ్చేటటువంటి 2 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ కూడా దేనికి కూడా సరిపోయినటువంటి పరిస్థితి. న్యాయవాదులు చనిపోతే, ఒక అసంఘటిత కార్మిక రంగాలలో పనిచేసే వాళ్ళు చనిపోతే, ఒక భవన నిర్మాణ కార్మికులు చనిపోతే లేబర్ డిపార్ట్మెంట్ 10 లక్షలు ఇస్తుంది. మరి న్యాయవాదులు చనిపోతే మీరు ఇచ్చేటటువంటి 6 లక్షలు, 10 లక్షలు వల్ల న్యాయవాదులు వాళ్ళ యొక్క కుటుంబాలు మరి ఏమాత్రం మనుగడ సాధించలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులందరికీ కూడా ఈ 41A అనేటటువంటిది మిసిటిలేషన్ అరికట్టేటందుకు ప్రయత్నం చేస్తాను. జూనియర్ న్యాయవాదులందరికీ ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలలో ఎట్లయితే వెల్ఫేర్ మరి న్యాయవాదులకు స్టైఫండ్ ఇస్తారు, అదే పద్ధతులలో ఈ రాష్ట్రంలో కూడా స్టైఫండ్ ఇప్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. డెత్ బెనిఫిట్స్ మినిమం 20 లక్షల వరకు, మ్యాక్సిమం 30 లక్షల రూపాయలు ఇప్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తామని, ఈ రాష్ట్రంలో అడ్వకేట్లని కాపాడడం కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చేటందుకు ప్రయత్నం చేస్తామని, ఇంకా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని కోర్టులలో ఈ లైబ్రరీస్ లేవు. అడ్వకేట్లు అందరూ కూడా కోర్టుల బైఫర్కేషన్ చేసారు. కొత్త కోర్టులు ఎస్టాబ్లిష్ చేసింది జ్యుడిషియరీ డిపార్ట్మెంట్. ఆఫీసర్ లేదు, స్టాఫ్ లేదు, కోర్టులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులలో ఈ లైబ్రరీస్ ఏర్పాటు చేసేటటువంటి ఒక పని మరి చేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక మంది పేద అడ్వకేట్లు ఒక
జూనియర్ సివిల్ జడ్జి కోర్సు కావాలని, ఏపీపీఓలు కావాలని కలలు కంటారు. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేక, లక్షల కొద్ది రూపాయలు డబ్బులు లేక పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లలో జాయిన్ అయ్యి మరి వాళ్ళు ఈ కోచింగ్లు తీసుకోలేక బాగా బాధపడుతున్నటువంటి పరిస్థితి. అట్లాంటి వాళ్ళకి మేము గత 3 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోచింగ్ సెంటర్స్ ఫ్రీగా ఏర్పాటు చేస్తున్నాం, ఏపీపీఓ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, మరి గ్రామాల నుంచి వస్తున్నటువంటి న్యాయవాదులకి హైదరాబాద్కి వస్తే, పనుల కోసం వస్తే అక్కడ మేము ఒక స్టే చేయడానికి కావాల్సినటువంటి ఒక ఏర్పాటు కూడా మేము చేస్తామని, దాని సొంత ఖర్చులతోటి న్యాయవాదులందరూ కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఒక స్టే ఉండేటట్టుగా మేము ఒక అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఒక కంటిన్యూషన్ లీగల్ ట్రైనింగ్ సెంటర్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నాం. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించడానికి ఎప్పటికీ నేను ముందుంటా అనేటువంటి విషయాన్ని కూడా మేము నోటీసులు పెడుతున్నాం. ముఖ్యంగా 2019లో కరోనా సమయంలో న్యాయవాదులందరూ కూడా కోర్టులు బంద్ చేసి ఎక్కడికక్కడ లాక్డౌన్ వల్ల ఏ రకంగా ప్రాక్టీస్ చేసుకోలేక బాధపడుతుంటే ఒక న్యాయవాదిగా నేను నిలబడి ఎవరు స్పందించకున్నా 30 లక్షల రూపాయల విలువ కలిగిన ప్రొవిజన్స్ని మరి జూనియర్ న్యాయవాదులకు పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసి 25 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం, 25 కోట్లు కూడా జూనియర్ న్యాయవాదులకు స్టాండింగ్ అనేటటువంటి ఒక కండిషన్ లేకుండా మరి నీడీ ఉన్నటువంటి ప్రతి న్యాయవాదికి ఇవ్వాలని హైకోర్టులో ఒక బిల్ నెంబర్ 89/2020 వేయటం జరిగింది. దాన్ని పరిశీలించినటువంటి గౌరవ హైకోర్టు మరి కండిషన్ అనే స్టాండింగ్ అనేటువంటి ఒక కండిషన్, జూనియర్ సీనియర్ అనే కండిషన్ లేకుండా ప్రతి న్యాయవాదికి అవసరం జూనియర్లకు, నీడీ ఉన్నటువంటి ప్రతి న్యాయవాదులకు ఈ ఫండ్ వెల్ఫేర్ మన ఫైనాన్షియల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆ రకంగా న్యాయవాదులకు 25 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళకి కరోనా సమయంలో ఇప్పించడానికి నేను ఒక పెద్ద పాత్రను పోషించిన అని అడ్వకేట్ అందరికీ నోటీసులు పెడుతున్నాం. ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా నిలబడతాం, పనిచేస్తాం. మరి 60 సంవత్సరాలు దాటినటువంటి న్యాయవాదులందరికీ రిటైర్మెంట్ పెన్షన్ లేదు, పెన్షన్ ఇప్పించేటట్టు ప్రయత్నం చేస్తాం. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు దాటినటువంటి న్యాయవాదులందరినీ గెజిటెడ్ నోటరీస్గా ప్రకటించేటట్టు ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఇండ్లు లేనటువంటి పేద న్యాయవాదులను ఐడెంటిఫై చేయటం, వాళ్ళందరికీ ఇండ్లు ఇప్పించేటట్టు ఒక ప్రయత్నం చేస్తామని, మరి ప్లాట్లు ఉండి ఇండ్లు కట్టుకోలేనటువంటి న్యాయవాదులను గుర్తించి వాళ్ళందరికీ కూడా మరి ఆ ప్లాట్లు ఉన్నటువంటి వాళ్ళకు ఇండ్లు కట్టించుకోవడం కోసం ఒక పద్ధతి ప్రకారంగా ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసి ఇప్పించేటువంటి ఒక ప్రయత్నం నేను చేస్తూ ఉంటున్నాం. ఈ రాష్ట్రంలో అడ్వకేట్లకు ఒక ఎమ్మెల్సీ కావాలి. వాళ్ళ యొక్క సమస్యలు చర్చించడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి అసెంబ్లీలో కానీ, శాసనసభలో కానీ, అసెంబ్లీలో కానీ, విధానసభలో కానీ ఒక ఎమ్మెల్సీ ఉండాలని ఏర్పాటు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీ ఏర్పాటు చేయించడం కోసం ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసినాం. అడ్వకేట్స్ అకాడమీ ఓపెన్ చేయించి ఏర్పాటు చేయించి న్యాయవాదులందరికీ లీగల్ స్కిల్స్, లీగల్ ఎంపవర్మెంట్ పెంచేటటువంటి ఒక ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక మంది న్యాయవాదులు ఆరోగ్యం బాగోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో తెలంగాణ న్యాయవాదుల కోసం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం నేను పనిచేస్తాను కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. పనిచేసేటటువంటి న్యాయవాదుల్ని, పెయిన్ అండ్ ప్రాబ్లమ్స్ తెలిసినటువంటి అడ్వకేట్లతోటి తెలిసినటువంటి న్యాయవాదుల్ని, రోజు కోర్టుకు పోయి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదుల్ని మరి బార్ కౌన్సిల్కి ఎన్నిక చేయాలని, మరి వ్యాపారం చేసేవాళ్ళని, కోర్టులకు రానటువంటి వ్యక్తుల్ని మరి బార్ కౌన్సిల్కి మెంబర్లుగా గెలిపిస్తే అన్యాయం జరుగుద్ది. ఇప్పటికే చాలా పెద్ద అన్యాయం ఈ రాష్ట్ర న్యాయవాదులకు జరిగింది. అలాంటి తప్పులు ఇంకోసారి చేయొద్దని, మరి రాబోయేటటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికలలో న్యాయవాదుల కోసం, న్యాయవాదుల సమస్యల కోసం పనిచేసే అభ్యర్థుల్ని మరి బార్ కౌన్సిల్ మెంబర్లుగా ఎంపిక చేయాలని చెప్పేసి కోరుతున్నా. థ్యాంక్ యూ. నమస్కారం.